అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శివలింగం హిందూ మతంలో పూజింపబడే శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణించబడుతుంది. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠించబడింది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. హరప్ప శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి, నేటి నుండి నీ శివలింగానికి కానీ నీ విగ్రహానికి పూజలు ఉండవు, నీ ప్రసాద నింద్యం అవుతుంది అని శపిస్తాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రమే ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరు ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే ఆకారం అని అర్థం. శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం. పురుషలింగం స్త్రీలింగం అంటే పురుష ఆకారం స్త్రీ ఆకారం అని అర్థం. అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. నిరాకారమైన దైవానికి రూపం లేదు. సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోంది. పురాణాల లింగోద్భవం. మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివునికి కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహాప్రళయం తర్వాత సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్ప తేల్చుకోవాలన్న పోటీ వచ్చి అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ఉపయోగించుకునే వేళ మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడు రంగంలోకి దిగి ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభ రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి. ఇదే లింగోద్భవ కాలం. ముగింపుకు చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి తమ లక్ష్యాన్ని చేరుకోలేక తిరిగి వచ్చి శివుడిని శరణు కోరగా తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే రాత్రి 10 గంటల వేళ మొదలై లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. శివలింగ నిర్మాణం. శివలింగంలో 3 భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగా సరియైన రాతితో కానీ ఇతర